నేను 8 నెలలు కొట్లాడినా ఈ విషయం మీద. ఒక హైడ్రా మీద నేను ఒక 4 నెలలు కొట్లాడినా, ఒక మూసి మీద ఒక 3-4 నెలలు కొట్లాడినా. ఆనాడు కొట్లాడుతున్నప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడారు. ఈ ఈటల రాజేందర్ గారు అక్రమార్కులకు అండగా ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటానికి అండగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండగా లేడు. ఇక్కడ ఎవడో నాకు తెలియదు, మీకు భూమి ఎవడు అమ్మిపోయిండో, ఈ ఇల్లు ఎవడు కట్టించో నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకు తెలిసిన ఏంటంటే 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నోళ్ళు అన్యాయం గురవుతున్నది నా బాధ. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు అందరూ తెలుస్తుంది. ఇక్కడ ఎవడు బిల్డింగ్ కట్టిపోయిండో నాకు ఏం తెలుస్తుంది చెప్పండి. నాకు తెలిసేదల్లా ఇక్కడ నేను ఎంపీని మొన్ననే నాకు గొప్ప మెజార్టీతో గెలిపించిండు. నా ముఖం తెలియకపోయినప్పటికీ కూడా నాకు గెలిపించిండు. ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు, నీ ఆర్టీఓ అంటాడు, నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే, నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ వాళ్ళకు అండగా ఉండకపోతే, మీరు విఫలమైతే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంటుంది.